మార్కెట్ మొత్తం మీద అంజూరు పండ్ల స్టాకే కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవైతే తూకాల ప్రకారం కాదు, బాక్సుల ప్రకారం అనమాట. బాక్స్ వచ్చేసి 900. అంటే అది ఫైనల్ రేటా అంటే కాదు, మనం బార్గెన్ చేసి తగ్గించుకోవచ్చు. అది మనం కొనే మొత్తాన్ని బట్టి ఉంటుంది. ప్రతిసారి నేను ఎందుకు ఇట్లా చెప్తాను, కొనే మొత్తాన్ని బట్టి ఉంటుంది రేటు అంటే, మనం ఒక బాక్స్ కొంటే ఒక రేటు ఉంటుంది. ఒక 4 బాక్సులు లేదా 10 బాక్సులు లేదా లాట్ కొంటే కనుక ఆ రేట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే ఆ లాట్ నంబర్ని బట్టి ఉంటుంది. కర్బూజా పండ్ల స్టాక్ అయితే వచ్చింది, కానీ మరీ పెద్ద మొత్తంలో అయితే స్టాక్ లేదు. వచ్చింది కొంచెమే, ఆ కొంచెం కూడా ఆల్రెడీ సేల్ అయిపోయింది. మనం వచ్చేటప్పుడు బాక్సులు తెచ్చుకోకపోతే ఇదే పరిస్థితి. వాళ్ళ బాక్సులు అయితే మనకి ఇవ్వరు అనమాట. అంటే పాత దళారులు అయితే గనక తెచ్చిస్తారు కదా అని ఇస్తారు, కొత్త వాళ్ళు అయితే ఇవ్వరు. అందులోనూ అంటే వ్యాపారం చేసే వాళ్ళు కూడా కొత్త వాళ్ళు అయినా కూడా ఇవ్వరు అనమాట. ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు, ఆటో డ్రైవర్ కానీ లేదా అక్కడ దళారికి పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే మనకు బాక్సులు ఇస్తారు, కొత్త వాళ్ళకైతే ఇవ్వరు. కాబట్టి మనం తీసుకెళ్ళాలి. మనం తీసుకెళ్తే అట్లా వాళ్ళ బాక్సుల నుంచి మన బాక్సులకు సరుకు వేసుకోవచ్చు. ద్రాక్ష కూడా మరీ తక్కువ సరుకు అయితే కాదు, కానీ ఓ మాదిరిగా వచ్చింది. రేట్ అయితే మామూలుగానే ఉంది, బాక్స్ 750. మామిడి పండ్ల స్టాక్ అయితే మార్కెట్లో కనిపించలేదు. మనం వచ్చేసరికి ఖాళీ అయిపోయినాయి. అరటి పండ్లు తీసుకొని వచ్చేస్తున్నాము. ఈ రోజు కూడా మన వ్యాపారం అయితే అరటి పండ్ల వ్యాపారమే. కంటిన్యూస్ గా ఈ మధ్యన అయితే లేట్ అయిపోతుంది మార్కెట్ కి వెళ్ళడానికి. మెయిన్ ఏంటంటే మార్కెట్ లో కూడా ఎక్కువ మొత్తంలో సరుకు ఏం రావట్లేదు. ఈ రోజు అయితే మరీ పండుగ కాదు, మరీ కాయగా కాదు, మీడియం ఉన్న సరుకు అయితే దొరికింది. కరెక్ట్ అనమాట. ఇట్లాంటి కలర్ ఉండేవైతే గనక మంచిగా ఉంటది. ఎందుకంటే ఒకవేళ మనకి సరుకు మొత్తం అమ్ముడుకుపోయినా కూడా మరుసటి రోజుకి ఉంటుంది. మనం పూర్తి పండైనవి తీసుకొస్తే ఏంటంటే కనుక ఖచ్చితంగా అదే రోజే అయిపోగొట్టాలా. అయిపోకపోతే మరుసటి రోజుకి ఉదిరిపోతాయి. ఇట్లా 2 రకాలుగా జోడిపించేసుకుంటాం. అంటే సైజుని బట్టి డివైడ్ చేసి పెట్టుకుంటాం అనమాట. పూర్తి పెద్ద సైజు ఉండవైతే గనక డజన్ 50 రూపాయలు, 60 రూపాయలు ఉంటుంది. మీడియం సైజు పూర్తి చిన్న సైజు అయితే గనక 40 రూపాయలు, 30 రూపాయలు. ఈ రోజు అయితే గనక అన్ని కూడా పెద్ద సైజు ఉన్న గుచ్చులో ఎక్కువ వచ్చేసినాయి. మనకేంటంటే అరటి పండ్ల వ్యాపారంలో అన్ని కూడా మీడియం సైజు ఉన్న పండ్లు వస్తేనే మంచిగా ఉంటుంది. ఇట్లా పూర్తి పెద్ద సైజు వస్తే ఏంటంటే గనక కస్టమర్ దగ్గర ఎక్కువ బార్గెన్ ఉంటుంది. అదే మీడియం సైజు వస్తే గనక పెద్దగా బార్గెన్ ఉండదు. ఎందుకంటే అన్ని కూడా ఈక్వల్ ఒకే రేట్ పెట్టేస్తాం. పొద్దున్నంతా కొంచెం స్లోగా ఉండింది, కానీ మధ్యాహ్నం నుంచి పర్లేదు, వ్యాపారం అయితే అడపదడప వెళ్తుంది. ఇంకా నేను మధ్యాహ్నం భోజనం చేసుకొచ్చేసరికి పర్లేదు, సరుకు అయితే సగభాగం అయిపోయింది. ఈ రోజు అయితే 280 పడింది. పర్లేదు, 2-3 రోజులు వ్యాపారం ఏం లేకున్నా కూడా ఈ రోజు కొంచెం మంచిగానే అవుతుంది. మీతో ఒక చిన్న పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవాలి. నేను బండి దగ్గర ఉన్నప్పుడు నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ వచ్చిందనమాట పండ్లు కొనడానికి. అంటే వేరే ఊరికి వెళ్తూ దారిలో ఆగినారు పండ్లు కొనడానికి. నన్ను చూసి ఆశ్చర్యపోయిందనమాట. నేను క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తూనే ఉన్నా, ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి, ఏ ఊరికి ఇచ్చినారు, ఎలా ఉన్నావు అని. ఎక్కువ మాట్లాడలేదనమాట. ఒక తర అంటే నాకు అర్థమైపోయింది తన బిహేవియర్. నేను ఎన్నిసార్లు మాట్లాడించినా ఎక్కువ మాట్లాడట్లేదు. బాగున్నాను, బాగున్నావా అంతే మాట్లాడుతుంది. ఇంక నేను తన సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ఏం మాట్లాడలేదు. కానీ నాకొకటి అనిపించింది, మనం చేసే పని ఏదైనా సరే కష్టపడి నిజాయితీగా చేసినంత కాలం అది ఏ రోజు కూడా తక్కువ కాదు. అవును, నేను పండ్ల వ్యాపారం చేస్తున్నాను, ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. ఒకరి పొట్ట కొట్టట్లేదు, ఒకరిది అన్యాయంగా తీసుకోవట్లేదు. కష్టపడి పని చేసుకుంటున్నా. గొప్పలు పోయి అప్పులు చేసి బ్రతకడం కన్నా తెలిసిన పనిని నిజాయితీగా కష్టపడి చేసుకోవడం ఎప్పుడూ కూడా గౌరవప్రదమే. చాలా మంది బయట వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని వాళ్ళకి తెలిసిన పని, చిన్న చిన్న పనులు చేయడానికి కూడా వెనకాడుతుంటారు. అంటే ఒకప్పుడు బాగా బ్రతికాం కదా, ఇప్పుడు ఈ చిన్న పని చేస్తే మా వాల్యూ తగ్గిపోతుందేమో అని నామోషి ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, మన కడుపు నింపుకోవడం కోసం మనం నిజాయితీగా చేసే ఏ పని చిన్నది కాదు. మనల్ని మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. కష్టపడే తత్వం ఉంటే ఎక్కడైనా బ్రతకగలం. చేసే పనిలో నిజాయితీ ఉండాలే గాని అది ఎంత చిన్న వ్యాపారమైనా గౌరవమే. నలుగురు ఏమనుకుంటారో అని మనం ఆగిపోతే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మనం దాన్ని ఫేస్ చేయలేము. ఎందుకంటే ఆ నలుగురే గుర్తొస్తారు. ఆ పని చేస్తే ఏమవుతుందో, ఈ పని చేస్తే నేను చిన్నతనం అయిపోతానేమో అని ఆలోచిస్తాము. చివరిగా నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఎవరైనా మనల్ని చూసి నవ్వినా, మనల్ని తక్కువ చూసినా అది వాళ్ళ సంస్కారం మాత్రమే. మన పనిని మనం గౌరవించుకోవడం మన బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.